నమస్తే. కవిత పార్టీ పెట్టబోతున్నారా? లేదు కేసీఆర్ కేటీఆర్ తో డీల్ సెట్ అయ్యే అవకాశం ఏమైనా ఉన్నదా? ఇప్పుడు ఇదే అంశం రాష్ట్రంలో చర్చకు దారితీసింది. కవిత రాసిన లేఖ, ఆ లేఖ పైన కేటీఆర్ ఆమె కోవర్ట్ అనే రీతిలో, రేవంత్ రెడ్డి కోవర్ట్ అనే రీతిలో మాట్లాడడం మరింత దుమారం రేపింది. నిన్న కేసీఆర్తో భేటీ కావడం, ఆల్ ఆఫ్ సడన్గా కవిత కాళేశ్వరం టూర్ని క్యాన్సిల్ చేసుకోవడం. సో ఇవన్నీ ఈక్వేషన్స్ కనబడుతున్నాయి. అసలు ఏం జరుగుతున్నది అని మాట్లాడదాం చాలా క్లియర్గా. ముఖ్యంగా ఇది ఎవరికి బాగా తెలుస్తుంది, ఎవరు బాగా విశ్లేషించగలుగుతారంటే ఆ ఫ్యామిలీతో చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళ యాటిట్యూడు, వాళ్ళ బిహేవియరు, వాళ్ళు చేసే పాలిటిక్స్ ఇవన్నిటి గురించి మాట్లాడగలుగుతారు. సో అందుకే నేను దిలీప్ కుమార్ గారిని తీసుకొచ్చిన. సార్ ఇప్పుడు రాష్ట్రీయ లోక్దల్ RLD తెలంగాణ రాష్ట్రానికి ఆ పార్టీ అధ్యక్షులు. సార్ నమస్తే. నమస్తే. ముందుగా మీకు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. RLD చీఫ్ తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ. యా. సో పొలిటికల్ గా మీ RLD పార్టీ ఇంకా గట్టిగా బలంగా రాబోతున్నదా? డెఫినెట్లీ ఒకటి నేను కాంటెస్ట్ చేయట్లే. ఓకే. నెంబర్ 2, రాబోయే రోజుల్లో సోషల్ జస్టిస్ అనే స్ట్రాంగ్ బేస్ మీద నేను గతంలో 2012లో మీకు తెలుసు 20 బీఫారాలు ఇస్తే 20 కూడా SC ST BCలకే ఇచ్చా. అన్ని పొలిటికల్ కాబట్టి అనుకుంటున్నాయి 42, 12, 13 100% ఇచ్చాను. సో ఆ కాన్సెప్ట్ అనేది మాకు నేషనల్ ఉంది. పార్టీ RLD అసలు రైతుల పార్టీ, అదేవిధంగా సామాజిక న్యాయం కోసం పోరాడే పార్టీ అండ్ యువతని ఎంపవర్మెంట్ కోసం పోరాడే పార్టీ. ఈ 3 స్లోగన్స్తో మేము ఈరోజు తెలంగాణలో పార్టీ నిర్మాణం చేస్తున్నాం. మేము ట్రైనింగ్ ఇస్తాం పిల్లలకు. వాళ్ళు కనుక సీట్లు తెచ్చుకుంటే సంతోషం, ఎవరు ఇవ్వకపోతే మా దగ్గరికి వస్తే మేమే ఇస్తాం ఆ సీట్లు. ఇది గతంలో ఇచ్చినట్టుగా. ఓకే. సరే, అప్పుడు 1000, 2,500, 3,000 ఓట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు ఒకసారి ఎమర్జ్ అయింది బాగా. బీసీ వాదం అనేది చాలా స్ట్రాంగ్ ఎమర్జ్ అయింది. ఇప్పుడున్న వాతావరణంలో ఏ పార్టీ అయినా కంపల్షన్ నెట్టివేయబడితే బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వడానికి, ఇవ్వని పక్షంలో నష్టపోతారు వాళ్ళు. సో అటువంటి వాళ్ళకి వీ వాంట్ టు ఐడెంటిఫై అండ్ గివ్ దమ్ సీట్స్ అండ్ వీ ఆర్ టు కన్సాలిడేట్. ఇందులో నేనే కాంటెస్ట్ చేయను కాబట్టి నాకు దాని మీద ఈ యాంగిలే పాజిటివ్ ఉంటుంది తప్ప నా సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉండదు. సో ఎవరెవరు ఇందులో జాయిన్ అయ్యారు, ఇప్పటివరకు జాయిన్ అవుతున్నారు? అయితే కానీ మా ఆఫీస్ ఇనాగ్రేట్ కాదు. అంతే. ఆయన మా రాష్ట్రీయ లోక్దల్ అధినేత జయంత్ చౌదరి యూనియన్ స్కిల్ మినిస్టర్. ఆయన గతంలో కూడా 10 సార్లు తెలంగాణకు, 20 సార్లు మూమెంట్లో అగ్రభాగం వచ్చి ధర్నాల్లో పాల్గొన్నాడు. ఇందిరా పార్క్, ర్యాలీలు అన్ని. నా 10 ఆఫీసులు తెలంగాణ అప్పుడు ఉంటే అన్నిటికీ ఇనాగ్రేషన్కి వచ్చాడు ఆయన. వాళ్ళ ఫాదర్ మీకు తెలుసు 5 ఎంపీలు బిల్ మీద మాట్లాడారు. కేసీఆర్ లేడు హౌస్లో వాళ్ళు మాడుతున్నప్పుడు. రాజ్యసభలో బిల్లు కోటేశారు. ఇలా ఒక కమిట్మెంట్ ఉంది తెలంగాణ అంటే. కాబట్టి అట్లాంటి వాళ్ళు పార్టీ పెట్టడంలో కూడా నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. వీఆర్ డూయింగ్ సమ్ థ్యాంక్స్ గివింగ్ లాగా. ఓకే. సో ఎనీవే తెలంగాణలో చాలా ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్. దట్టు మీ బాస్ పార్టీ ఏం కాబోతున్నదన్న చర్చ. మాజీ బాస్ మీ మాజీ బాస్. సో మీ మాజీ బాస్ పార్టీ ఉంటుందా, ఉండదా? చీలే అవకాశం ఉందా? కవిత పార్టీ పెట్టే అవకాశం అని కనబడుతుందా? లేదు అంతా డీల్ సెట్ అయిపోయి సెటరేట్ అయ్యే ఛాన్స్ ఉందా? మీ అంచనా ఏంది? టీ కప్లో తుఫాన్ అయ్యే అవకాశం ఉందా? నా అంచనా కేసీఆర్ నేచర్ తెలుసు, కవిత నేచర్ తెలుసు, కేటీఆర్ నేచర్ తెలుసు, హరీష్ నేచర్ తెలుసు. అందరూ ఉన్నప్పుడే మీరు బయటకు వచ్చారు. నేను అందరూ వాళ్ళు అమెరికా నుంచి వచ్చినాక కూడా ఇంకొక 2 years పనిచేసి బయటకు వచ్చారు. 2006లో వచ్చారు, 9లో నేను బయటకు వచ్చి ఆ 3 years కూడా చాలా క్లోజ్ క్వార్టర్స్లో ఈ వీళ్ళందరి మధ్య ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు ఉంటే చూశాను. వాళ్ళు 4 మొండి కేసులు, దేనికి కాంప్రమైజ్ అయ్యేటువంటి తత్వం వాళ్ళకి లేదు. ఈ రోజు కలిసి ఉన్నారంటే కేసీఆర్ యొక్క ఛత్ర ఆధిపత్యంలో ఉన్నారు. ఛత్రం అంటే గొడుగు. ఆ గొడుగు కింద ఉన్నారు తప్ప కేసీఆర్ పక్కదరి వరంగల్ సభలో లాగా ఇటుపక్క నా ఫోటో, అక్కడ కొడుకు ఫోటో, రేపు వీడే అంటే ఈ మిగిలిన ఎదురు పోయినట్టే. అంతేనా? క్వశ్చన్ లేదు. ఆల్రెడీ ఆమె ఆ ఫ్రస్ట్రేషన్తో మాట్లాడేది. ఆ ఫ్రస్ట్రేషన్తోనే ఉత్తరాలు రాసింది. యాక్చువల్లీ ఈ ఉత్తరానికి కేసీఆర్ జవాబు ఇవ్వడు. ఇంకా 10 ఉత్తరాలు రాసినా దానికి రిప్లై రాదు. ఆమె ఆ ఫ్రస్ట్రేషన్ కంటిన్యూ అవుతే అంటే ఆమెకున్న మొండితనాన్ని కూడా ఖచ్చితంగానే పార్టీ పెట్టడం అనేది ఖాయం. ఇంకా డౌటే లేదు. మీకు అనుమానం కేరియడ్ కేసీఆర్ ఆమెను కేరియడ్ ఎప్పటివరకు ఆయనతో మీరు ఉన్నారో కలిసి ఉంటారు తప్ప మీరు ఇట్లాంటి కోపతాపాలు తెచ్చుకొని ఉత్తరాలు రాస్తే పట్టించుకొని పిలిచి మాట్లాడే అంతే ఆ నేచర్ అనేది లేనే లేదు. ఇంకా అవసరం ఇంకా నెగిటివ్ అవుతాడు తప్ప ఇంకా బిగుసిపోతాడు తప్ప ఆయన ఏ విధంగా మెత్తబడేటం అతనిది కాదు. కానీ కూతురు కదా అక్కడ. నేను అదే చెప్తున్నా, అందరి మీద ఈక్వల్ వాత్సల్యం ఉందండి. ఆయనకు కవిత ఎట్లనో కేటీఆర్ అంతే, హరీష్ కూడా అంతే, సంతోష్ కూడా అంతే. ఈ 4గురిని పుత్రవాత్సల్యంతో చూస్తాడు. తండ్రిలా కాకపోవచ్చులే. హరీష్ కూడా అవసరం కోసం వాడుకోవచ్చు. కొద్దిగా తగ్గిపోయింది కానీ అసలు 16 ఏళ్ల వయసు నుంచి హరీష్ ఉన్నాడండి అక్కడ. 16 years లో చేరాడు ఆయన దగ్గర ప్రైవేట్ PAగా. అప్పటి నుంచి రాళ్ళు మోసాడు పార్టీ నిర్మాణంలో. సో ఆ వాత్సల్యం తగ్గలేదు కానీ అతని యొక్క ఇంపార్టెన్స్ ని వీళ్ళు తగ్గించారు. ఫ్యామిలీ మెంబర్స్ కేటీఆర్, కవిత అండ్ సంతోష్ కట్ చేశారు.
దాని క్రమక్రమంగా ఆయన 4th ప్లేస్ పడిపోయాడు. నెంబర్ 2 స్థానంలో హరీష్. ఈరోజు 4th 5th మనం ఎత్తుకోవాలి. 2nd కేటీఆర్, 3rd కవిత, 4th సంతోష్ రావు, 5th హరీష్ వచ్చే దుస్థితికి వచ్చింది ఆయనకి. సో ఆయన అయితే అసలు కేసీఆర్ కనుక నాయకత్వంలో లేకపోతే ఒక్క క్షణంగా ఉండడు, ఆయన పోయే కేసే. ఇంకా కవితకును హరీష్ మంచి సంబంధాలు ఉన్నాయి తప్ప కవితకు కేటీఆర్కి లేవు. కవితకు హరీష్ ఉన్నాయా అంటే ఫ్యామిలీ ఇద్దరికంటే కూడా బెటర్ రిలేషన్ ఉంది హరీష్ తో. అన్నకంటే ఎక్కువ రిలేషన్. మీకు జ్ఞాపకం ఉండడానికి నేను ఫస్ట్ ఇది ఉద్యమ పార్టీ కుటుంబ సభ్యులు తీసుకురావడానికి కొంచెం ఎప్పుడైనా వ్యతిరేకత అనేది ఉండింది మొదటి నుంచి. ఈ పిల్లలు ఇద్దరు వచ్చి మాకు సీట్లు అడిగినప్పుడు నేను అక్కడ ప్రధాన కార్యదర్శి నాకు కేసీఆర్ పిలిచి చెప్పాడు, దిలీప్ ఇద్దరు సీట్లు అడుగుతున్నారు, ఇది ఉద్యమ పార్టీ, క్రిటిసిజం వస్తుంది, ఇద్దరు ఎవరో నేను చూస్ చేసుకోమను, రోజు నా మీద ప్రెషర్ పెడుతున్నారు అంటే నాకు యాక్చువల్లీ కేటీఆర్ నాకు చెప్పాడు, మొత్తం కరీంనగర్ టాప్ లీడర్స్ అంతా వచ్చి చెప్పారు నాకు సీట్ ఇవ్వని, కరీంనగర్ ఎంపీది, మీరే చెప్పట్లేదు, మీరు ఒక్క మాట చెప్తే డాడీ ఇస్తాడు అన్నాడు. ఆ పొజిషన్ అప్పుడు నాకు, అప్పుడు పొజిషన్లో ఒక్క మాట మీరు చెప్తే డాడీ సీట్ ఇస్తాడంటాడు. దట్ వాస్ ద సిచ్యువేషన్. నేను కూడా నెంబర్ 2లో ఉన్నాను. నేను నవ్వే అన్నా, నువ్వు వెయిట్ చేయి, ఒక సర్వే చేస్తున్నా, దానికోసం నేను దానికి చెప్పలే, నాకు తెలుసు అడుగుతున్నావు అని సారే చెప్పాడు నాకు. ఆ సర్వే రిపోర్ట్ వచ్చినాక నీకు అడ్వైజ్ ఇస్తా అని చెప్పి లోపలికి వెళ్ళా. కవిత కూడా కలిసి చెప్పింది, లేదంకల్ నీ కూడా కాంటాక్ట్ చేస్తున్నారు. ఎప్పుడు కేసీఆర్ చెప్పాడు, ఇద్దరు కూడా ఆడుకుంటారు దిలీప్, ఏది పంచాయతీతో మాట్లాడంటే ఇద్దరితో మాట్లాడి నేను మీ ఇద్దరు సార్ట్అవుట్ చేసుకోండి, విడివిడిగా మాట్లాడు, నువ్వా ఒక్కళ్ళకైతేనే మనం ప్రయత్నం చేయొచ్చు. క్రిటిసిజం కొంత తక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది అంటే వారానికి నాకు కవిత చెప్పింది, అంకుల్ని డిసైడ్ చేసుకున్నా, నేను కాంటెస్ట్లో లేదని చెప్పాను, ఆమెకి అయిపోయాడు అంటే. అప్పుడు నేను ఆ సర్వే రిపోర్ట్ కేసీఆర్కి ఇచ్చాను. ఆ సర్వేలో కరీంనగర్ ఎంపీ సీటు ఓడిపోతున్నట్టుంది, టీఆర్ఎస్ 3rd ప్లేస్లో ఉంది. కేసీఆర్ చదివి బెల్లొత్తి పిల్లలు అన్నాడు, కేటీఆర్ చూడు అంకుల్ సర్వే చేయించాడు అన్నాడు. అక్కడ పోతే ఖతం అయిపోతావు, సిరిసిల్ల అన్నాడు. అట్లే మహేందర్ ఎగిరిపోయాడు పాపం, సిరిసిల్లో ల్యాండ్ ఆడిపోయిన 151తో గెలిచాడు. అక్కడైతే బోయినపల్లి వినోద్కి ఎంపీ సీట్ ఇస్తే దారుణం ఓడిపోయాడు ఆయన. అప్పుడు అది తీసి ఈయన కాంపెన్సేట్ చేశాడు కేసీఆర్. నేను రోజు పోతే కొత్త కారు వచ్చింది, దిలీప్ కొత్త కారు ఇచ్చారు, నాకు ఇచ్చారు, ఎవరిని ఓడిచ్చాడు అని అడిగాను. అంటే బోయినపల్లి వినోదరావుకు బాబుడు ఉంటాడు ఆయన, అప్పుడే కార్ కీసి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం ఎంపీ సీట్ బోయినపల్లి కనుపోయింది, ఆయనకు భూపాలపల్లి ఇచ్చారు. ఈ డింట్ వాంట్ టు కాంటెస్ట్, ఈ ఆస్ ఫర్ కరీంనగర్, ఈ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్ బికాస్ సన్ వాజ్ ఛాలెంజింగ్. సో అట్లా ఆ రోజుల్లో ఆ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంటూ అప్పుడు ఈయన పోతే పాపం బోయినపల్లి చాయిస్ కూడా రాంగ్. ఆ కరీంనగర్ అదే భూపాలు పోయి గెలిచేవాడేమో, అక్కడ పోయి ఓడిపోయాడు. నేను అంటున్నా అప్పుడు ఆ అమ్మాయి పక్కకు జరిగితే అప్పటికి కూడా పోటీదారు అంటే ఎందుకు ఇద్దరు పోటీ పడ్డారు, అది ఉంది వాళ్ళ మధ్య. 2009 ముచ్చట చెప్తున్నా. ఆ తర్వాత ఆ అమ్మాయి అక్కడికి వదలలే, ఆ మొత్తం దాన్ని దంచి ఇది జాగృతి నిర్మాణం చేస్తే టీఆర్ఎస్కి లేదా నిర్మాణం, గ్రామ స్థాయి కమిటీలు ఉన్నాయి జాగృతికి వస్తున్నారు 2 years లో. ఆ దాటికి తట్టుకోలేక అవుట్ ఆఫ్ కంపల్షన్ నిజామాబాద్ సీటు కేసీఆర్ యాస పరిస్థితి వచ్చింది. అప్పుడు ఎవడు క్రిటిసైజ్, జాగృతి కూడా ఇష్టం లేదట కదా, లేదు ఈయనకు కేసీఆర్ అండ్ కేటీఆర్ ఎందుకు నీకు తగారిపి నీ పని నువ్వు చేసుకోంటే వెళ్ళే వినకుంటే జాగృతి నడిపితే వీళ్ళేమో అసలు సంస్థ నిర్మాణం పట్టించుకుందే లేదు. మీటింగ్ సక్సెస్ చేయడం పడుకోవటం, మీటింగ్ సక్సెస్ చేయడం పడుకోవటం, అది వాళ్ళ స్ట్రాటజీ, ఎలక్షన్ స్ట్రాటజీ. అంతే. ఈ అమ్మాయి ఊరు తిరిగి జాగృతి పెట్టి అదని జాబ్ మేలాలని ఈ మేలాలని అసలు దడదడలాడిచ్చింది దానికి. ఆ క్యాల్కులేటర్ మనం ఒప్పుకోవాలి. అప్పుడు ఏమైంది, కంపల్షన్ క్రియేటెడ్, చూసేవాళ్ళు కూడా అరే శక్తిమంతురాలు మామూలమ్మాయి పరిస్థితి ఇచ్చి అప్పుడు గెలిచింది నిజామాబాద్. మిస్టేక్ ఏం చేసిందంటే జాగృతిని కంటిన్యూ చేయాల్సి ఉండే, చేయలే, బతుకమ్మని లేపేది. ఎంత పైసలు వచ్చినాయి అప్పటికి, భూములు అంతే కదా, ఈ విషయాలు నీకు తెలుసు కదా. అది కూడా అదేంటి బతుకమ్మలు కూడా బ్రహ్మాండంగా లేపి ఎంత మైలేజ్ తీసుకుంది, దాంతో వచ్చేసింది మేడం అధికారులు రాగా. అది చేయకుండా ఉండాల్సి ఉంటే ఆమె ఓడిపోయేది కాదు. అక్కడ శక్తిమంతురాలు అనుమానం లేదు, కమ్యూనికేటర్లో కూడా జీన్స్ తెచ్చుకునే విషయాలు అనుమానం. సో ఒకవేళ పార్టీ పెడితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మీకు అనిపిస్తున్నదా? ఒకటి, I'll speak few words in English. నేనేమంటే she has got definitely communication skills. She is a very articulate leader, no doubt. Whatever may be her later events in which she was trapped or whatever it is. But if by nature KCR will never bother for her letters. If that continues, resistance continues, negligence continues, her frustration will continue, and definitely she is going to launch a party. According to her, she is going to fight for social justice. If that is true, is she admitting that KCR never followed social justice? If that is true, we will also welcome her, because our party is also for social justice. So those who she herself, by not contesting, if she is going to promote SCs, STs, BCs and social justice, we welcome her party. We will work together in the coming days.
సో ఇప్పుడు కేసీఆర్ పార్టీని అంటే ఆమె ఇంకా లెటర్లు రాసో లేకపోతే ఆమెను పిలవకపోతే ఇంకా ఆమె ఫ్రస్ట్రేట్ అయ్యో, ఎందుకంటే వాళ్ళ బ్రదర్ ఆల్రెడీ అన్నాడు కదా రేవంత్ రెడ్డి కోవట్లు ఉన్నారా అని అన్నాడు. అంటే ఒక రకంగా ఈమె దయ్యాలు ఉన్నాయి అన్నది, ఆమె కూడా కోవట్లు ఉన్నారు అన్నది. ఈయన ఏకంగా రేవంత్ రెడ్డి కోవట్ అనే దాంట్లో డైరెక్ట్ గా అనేసిండు. ఇప్పుడు ఆ మధ్య సోషల్ మీడియాలో నేను కూడా చాలా చూసా రేవంత్ రెడ్డికి ఈ అమ్మాయి కూడా వ్యాపార లావాదేవీలు ఉన్నాయనే విషయం నాకు తెలియదు. నువ్వే నాకు చెప్పాలి అసలు. ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డికి ఆమెకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయనే విషయం వస్తూ ఉంది. ఆ కారణం చేత దేస్ అ పాసిబిలిటీ కదా, కోవర్ట్ అనడానికి వీల్లేదు. కానీ బట్ ఒకటి, ఆమెకు గతంలో ఉన్నంత ఆదరణ బీఆర్ఎస్ లో లేదు. అనుమానం ఎందుకు? ఆమె మొన్న జైలు నుంచి వచ్చినా తెలంగాణ జైలుకు పోయినా, ఎక్కడి నుంచి ఆమెకి ఒక్క నిమిషం, ఆమె జైలుకు పోయినప్పుడు తెలంగాణ అగ్నిగుండం అయితే అన్నారు ఆ పార్టీ వాళ్ళు. ఏమి కాలే, గోలీ కూడా కాలే. ఎవడు గోలినోడు లేడు, అరిచినోడు 6 నెలలు జైలు ఉండి వచ్చింది. తిరిగి వచ్చిన తర్వాత అంత ఆదరణ కూడా లేదు. కానీ మొన్న ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అసలు ఒక్క బీఆర్ఎస్ జెండా లేదు అక్కడ, అంత మళ్ళా జాగ్రత్త, అంతే తప్పలేదు. అంటే దాన్ని బట్టే మీకు పార్టీలో వీళ్ళంతా ఒక తాటిపైకి వచ్చి ఆమెను బాయ్కాట్ చేస్తున్నారు, అది క్లియర్ కనపడుతుంది అక్కడ. అది కేసీఆర్ ఇన్స్టిగేషన్తో జరుగుతుంది. కేటీఆర్ ఇన్స్టిగేషన్ జరుగుతుంది. అందుకే వాళ్ళు ఎవరికి పడదంటున్నాను. ఇప్పుడు ఇద్దరేనా? ఇప్పుడు కవితని బయటికి నెట్టేసేది కేటీఆరేనా? నేనైతే ఆ అమ్మాయి ఫ్రస్ట్రేషన్ కంటిన్యూ అవుతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ కేటీఆర్ అనుకుంటున్నారా? నేనైతే అది అనుకుంటా డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు జగన్ అండ్ అక్కడ ఇంకొక అమ్మాయి ఉందిగా, షర్మిల లాగా ఈ ఇద్దరికి కూడా గొడవలు ఉండొచ్చు. మరి తండ్రి ఉన్నాడు కదా, తండ్రి ఇక్కడ పట్టించుకుంటాడు బాబు. ఆయన పట్టించుకోడు, ఎంత మౌనమునిలా ఉంటాడు ఆయన. తనకు అనుకూలంగా ఉన్నంత పార్టీకి డ్యామేజ్ అవుతుంది కదా. అసలు మీకు నిజానికి ఆ మాట మీరు అన్నారు, నేను చెప్పలేదు. 10 ఏళ్ల లోపల బీఆర్ఎస్ పడిపోవడానికి టైం బట్టి మీలాంటి వాడు మాలాంటి వాడు నిరంతరం పోరాడి తిట్టి ఆ ధోరణి మనం దించినాం. దించి 15 నెలల కొలాప్స్ అయ్యాడు రేవంత్ రెడ్డి. 15 months లోనే కొలాప్స్ అయ్యాడు. కొలాప్స్ కాగానే ఎమర్జీ కావాల్సిన బీజేపీ ఆశించే స్థాయిలో ఎమర్జీ కావట్లేదు. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ లేస్తుంది. ఆ లేచే సందర్భంలో వరంగల్ సభ కాస్త కూస్త ఎవడో వచ్చి పోయింది అనుకుంటే ఇప్పుడు ఈ ముసలం పుట్టింది. ఈ ముసలం వల్ల మళ్ళీ పడిపోయి భూస్థాపితం అయిపోయింది. ఒక్కసారి కేసీఆర్ జరిగి కూడా కొడుకే అని అంటాడని అనుకుంటున్నా, కొడుకే అని. ఎందుకంటే గతంలో ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు ఇక్కడికి వచ్చి, నన్ను వచ్చి అడిగాడు, నేను నా కొడుకుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. అంటే నేననే మోడీ అన్నాడు ఏదన్నా ఫ్యామిలీ అనువంశిక పరిపాలన ఠీక్ నే అన్నా అని చెప్పాడు పబ్లిక్ స్పీచ్ లో. అంటే అప్పటి నుంచి నాకు ముఖ్యమంత్రి చేద్దాం అనుకునే దగ్గర నుంచి ఆ పిల్లాన్ని ప్రమోట్ చేయాలని ఉంటే అవకాశం రాక ఎదురు చూస్తూ మొన్న వరంగల్ సభలో ఎక్స్పోజ్ అయిపోయాడు. ఎవ్వడి ఫోటో లేకుండా ఇద్దరిదే పెట్టుకున్నారు. సహజంగా హరీష్కి, కవితకి, ఇతర అందులో ఉన్న పోరాట యోధులందరికీ లేదా పార్టిసిపెంట్స్కి, దాంతో పాటు కలిసి పనిచేసిన వాళ్ళకి కోపం వస్తుంది కదా. నేనేమంటే ఆ పార్టీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో యాక్చువల్లీ ఎమర్జ్ అవుతున్న తరం లోపల ఈ ఇన్ఫైటింగ్ అనేది అది ఏమైనా కావచ్చు, కానీ అంతర్గత యుద్ధమే కదా వాళ్ళకి. ఆ పోరాటంలో కవితకు రిలీఫ్ రాదు. కవిత ఖచ్చితంగా మీరు అన్నట్టు ఇంకా కాస్త ఫ్రస్ట్రేషన్ గురి అయ్యేటట్టే కేటీఆర్ చేస్తాడు, పొగ పెంచుతాడు. ఆ పొగతో ఆమె బయటకు వెళ్ళిపోయి డెఫినెట్లీ పార్టీ పెడితే నా అంచనా. ఇప్పుడు ఆమె పార్టీ పెడితే, ఆమె బయటకు వెళ్ళి పార్టీ పెడితే బీఆర్ఎస్ కి నష్టం జరుగుతుందా? ఆమె రాజకీయం ఏమదే, వీళ్ళది ఈ రాజకీయం 100% నష్టం. అంతేనా? చీలిపోద్ది. ఒకడో ఇద్దరు అవత కూడా పోయేవాళ్ళు ఉంటారు కదా. ఇక్కడి నుంచి కూడా ఓడిపోయినాడు ఎవడో. వితౌట్ కేసీఆర్ కవిత ఎవరు అన్న క్వశ్చన్ వస్తుంది కదా. కొంత ఇమేజ్ కేసీఆర్ అక్కడ ఉన్నాడు కదా, ఇమేజ్ ఆమెకి జాగృతి ద్వారా వచ్చింది, బతుకమ్మల ద్వారా వచ్చింది. తనకంటూ ఇంతకుముందు నాకు చెప్పింది అదే, ఐడెంటిటీ ఒకటి క్రియేట్ చేసుకుందా. అదే కేటీఆర్ చేసుకోలేకపోయాడు, హరీష్ చేసుకోలేకపోయాడు. హరీష్కి ఉంది, హరీష్కి ఇప్పటికి కూడా చాలా ఉంది. ఇంకా అదే పదిలో కేటీఆర్ తను గ్రిప్ తీసుకున్నాడు టోటల్ గా. తండ్రి ద్వీపారాలు ఇచ్చింది కేటీఆర్, హరీష్ సంబంధించిన వర్గానికి తగ్గించింది కూడా కేటీఆర్. అసలు కవిత ఊసే లేకుండా చేసింది కేటీఆర్. సో ఈ రైవలరీ ఇంటర్నల్ గా ఉంది. వాళ్ళు ముగ్గురు 3 విభిన్న ధృవాలండి. ఈ నలుగురు, సంతోష్ పాలిటిక్స్ లో పెద్ద ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా ఈ నలుగురిని కోఆర్డినేట్ చేసేవాడే కేసీఆర్. అతను జరుగుతాడు రేపొద్దున. బేసిక్ గా కవిత బయటకు వస్తుందా అన్న చర్చ ఎప్పుడు రాలే, గతంలో ఎప్పుడు లేదు. ఎంతసేపు హరీష్ మీదనే ఉండే, ఎప్పుడు హరీష్ బయటకు కవిత ఈ మధ్య స్టార్ట్ అయ్యింది. ప్రాంతీయ పార్టీ దాంట్లో ఒక చీలికి వస్తే ఒకరు ఇంకొక పార్టీ పెట్టిన సందర్భాలు మనం శివసేన లేకపోతే ఎన్సిపి, ఇట్లా చాలా పార్టీలు మనం చూసినాం. ఇప్పుడు ఆల్రెడీ కవిత ఒకవేళ పార్టీ పెడితే ఒక లైన్ ఒక చీలికి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ హరీష్ రావుకి ఏం అడ్వాంటేజ్ ఉంటుందా?
హరీష్ ఆ లీడ్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడే పోవాలి. లేకపోతే కవిత పెట్టిన తర్వాత అదే కొంత మైలేజ్ తగ్గిపోతుంది. ఎవరు పెట్టినా 10 మంది తిరిగే వాళ్ళు ఉంటారు, అంతమంది జనాభా ఉన్నారు పని లేకుండా. పాలిటిక్స్ అంటే ఎట్లుంటాయంటే, లక్ష్మీపార్వతి పార్టీ పెడితే ఆమె పెట్టి చాలా మంది తిరిగారు. ఆమె చివరి సూట్ కేసులో డబ్బులు అయిపోయాక ఆ చివరి మనిషి వెళ్ళిపోయాడు. అట్లే ఉంటది. నీ దగ్గర కూడా డబ్బులునే పోతారు మస్తు పైసలు. అమ్మాయి ఇంతకుముందు జగన్ చెల్లెల గురించి చెప్పా కదా, అరే బాగా డబ్బులైనా బట్టి విపరీతంగా తిరిగారు. తెలంగాణలో తిరిగారు కదా, విపరీతంగా తిరిగారు. పెద్ద పెద్ద మీటింగ్లు. నేను ఇదే అసలు ఎందుకు ఈ గొడవ అంటే అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. సడన్ గా వాళ్ళు ఇక్కడ దుకాణం ఎత్తేసి అడిపోయింది, అక్కడ ఎత్తేసి ఇటు వచ్చింది, ఇక్కడ ఎత్తేసి అడిపోయింది. ఆమె ఎందుకు తిరిగారు? ఏమైనా డబ్బుల కోసం తిరిగారు. అంటే నేను ఆ మాట ప్రజల గురించి అనడం తప్పు, కానీ బట్ ఏం చేస్తారు పాప, వాడికి ఎంప్లాయ్మెంట్ ఉండదు, ఇన్కమ్ ఉండదు, ఏదో పార్టీ ఇక్కడ విలువపోతే అక్కడ పోతాడు. ఆ రకమైనది ఉంటుంది తప్ప పెద్ద పెద్ద సమావేశాలు పెట్టినా 1,00,000 మంది వచ్చినా అవి ఓట్ల కింద కన్వర్ట్ కావండి. ఇప్పుడు అట్లా అంటే మీకు నరేంద్ర నడిపాడు, క్లోజ్ చేశాడు. విజయశాంతి నడిపాడు, క్లోజ్ చేశాడు. దేవేంద్ర మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ కదా, ఆయన డబ్బుల్లో కూడా ఎవరికి తీసుకోడు కదా. అది కాన్సెప్ట్ వైజ్ బీసీ లీడరు, హోమ్ మినిస్టర్, తెలంగాణవాది, ఆయన తినడం లేదు, దుకాణం మూసుకున్నాడు. చిరంజీవి లాంటి వాడు దుకాణం ఎత్తేసాడు. ఎలక్షన్ అయిపోయి ఒక్క జనసేనడు నిలబడి 5 ఏళ్ల వరకు సీటు ఉన్నా లేకున్నా తిరిగాడు కాబట్టి ప్రజలు ఆదరించారు. కానీ అంత ఓపిక మరి కవితకు ఉందో మనది లేదు. అండ్ దట్టు ఇప్పుడు ఆమె అంటున్న సామాజిక న్యాయము, ఆమె ఏమైనా సామాజిక న్యాయం 10 ఏళ్ళుగా పాటించి ఫాలో అప్ చేసి ఆ దిశగా పరిపాలనలో ఏమైనా భాగస్వాములు అయి ఉంటే ఏమైనా దానికి ఒక వాల్యూ ఉండేదేమో. ఆమెకు అధికారంలో భాగస్వామ్యం లేదా, ఆమె మంత్రే కాదా, ఆ పార్టీ నిర్ణయాధికారం ఆమెకు లేనే లేదా. ఈ రోజు అందుకే అంటుంది తప్పు చేశారు, మా నాన్న తప్పు చేశాడు, సామాజిక న్యాయం చేయలేదు, ఇది చేయలేదు అని అంటానికి ఆమె కూడా క్రియేట్ చేసుకుంది, ఆ స్పేస్ క్రియేట్ చేసుకుంది. అప్పటి నుంచి రాసుంటే బాగుండేది. మనం కూడా అన్నాం కదా, ఆ రిజర్వేషన్ ఉమెన్ గురించి ఇప్పుడు మాట్లాడింది, పార్లమెంట్లో ఏం చేసింది, ఇప్పుడు జంతర్ మంత్రిలో ధర్నా ఏంటి అన్నామా లేదా. అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎవరు మాట్లాడే కదా. అధికారాన్ని వాడి నిజంగా తెలంగాణ సోయితో పరిపాలించి కేసీఆర్ పరిపాలించుంటే ఈరోజు మన ఇద్దరం కూర్చొని మాడుకునే వాళ్ళం కాదు. అంటే ఇప్పుడు బాగా సంపాదించారు వీళ్ళు, భూములు కొల్లగొట్టారు, అన్ని కూడా ఎస్సీ ఎస్టీ బీసీల భూములే అన్న ఒక ఆరోపణ అయితే చాలా క్లియర్ గా ఉంది. ఆరోపణ కాదు, అది వాస్తవం కూడా 100%. అని ఎట్లా దీన్ని ప్రజలు రిసీవ్ చేసుకోండి. అది కరని అండి, ఆ కొండలు కరిగితే మంచిది, తలా పార్టీ పెట్టి ఎవరి దగ్గర డబ్బులు లెక్కపోతాయి కదా. అల్టిమేట్ గా డబ్బులు సంతోషం అంటాను నేను, పోయి ప్రవేశం చేస్తుంది కదా, ఎందుకు ఆ పాప కోసం వీళ్ళకు. సో ఐ డోంట్ థింక్ ఈమె పార్టీ పెట్టడానికి అవకాశం లేదు అనలేము. నేను ఇంతకుముందు చెప్పా, తను పెట్టి నిజంగానే తండ్రి సోషల్ జస్టిస్ చేయాలనుకుంటే నువ్వు చేయాలి. నేను రేపు రాబోయే రోజులు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ కాను అని చెప్పాలి. ఇప్పుడు నా 4 వర్కింగ్ ప్లాన్లు పెడుతున్నా, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ, ఒక మైనారిటీ అనాలి. అప్పుడు సీట్లు ఇచ్చినప్పుడు అదే ఈక్వేషన్లు ఇవ్వాలి, ఇస్తే అప్పుడు ఏదైనా నమ్ముతారు. పైసలు కూడా ఇవ్వాలి వాళ్ళకి, మనీ రైట్, అంతే అంతే. అప్పుడు వాళ్ళు సీట్లు ఇస్తే కొట్లాడతారు, పాపం తమ్ముడే గెలుస్తారు. అంతేగాని ఊరికేనే ఇప్పుడు నీకు అధికారం లేకపోతే సోషల్ జస్టిస్, రేపు మళ్ళీ అధికారం వస్తే మళ్ళీ పడుకుంటా అంటే నడవదు. నిజామాబాద్లో నువ్వు చేసిన తప్పదే కదా, లేదా నీ పార్టీ ఎందుకు పోయింది, ఎందుకు కూడా ఎవడో పెట్టారు, అది మర్చిపోయింది ఆ అమ్మాయి. ఇప్పుడు కన్నా తండ్రి కూతుర్ని ఆ రకంగా పార్టీ పెట్టుకుంటుండే వదిలేస్తాడని అనుకుంటున్నారా మీరు? కేసీఆర్ అనేవాడు చాలా మొండిగటం అండి. ఇంతమంది మీరు అన్నారు ఇంకా బిగిసిపోతాడు, ప్రెషర్ పెడితే ఇంకా బిగిసిపోతాడు, ప్రెషర్ పెడితే ఇంకా బిగిసిపోతాడు. కాబట్టి నాకు తెలిసి ఏమేదో ఉంటుందని పోతుందని వెంటనే రియాక్ట్ అయ్యి లేదు తల్లి రా అని అనునయించేటువంటి ప్రయత్నం కేసీఆర్ అనేవాడు చేయడు. ఆయన నాకు చెప్పాడని చెప్పి కేటీఆర్ చేయాలి, ఆయన చెప్పాడని చెప్పి హరీష్ చేయాలి, ఆయన చెప్పాడని చెప్పి సంతోష్ చేయాలి తప్ప హీ విల్ నెవర్ నెగోషియేట్. మరింత డిప్రెషన్ లోకి వెళ్ళే కేసీఆర్ డిప్రెషన్కి ఏం పోతాడు, పోతాడు ఒక్కొక్క సందర్భంలో. 10 సీట్లే గెలిచినప్పుడు డిప్రెషన్ లో పోయి రాజీనామా చేసి వదిలివారేశాడు. అప్పుడు అందరం పోయి బతిలాడే ఫ్యామిలీ మ్యాటర్ కదా, అదే ఫ్యామిలీ మ్యాటర్లో కూడా తల్లి ఉంది కోఆర్డినేట్ చేయడానికి. కానీ ఆమె చెప్పినా వినడారు, అలా ఆమెను ఎప్పుడు ఇన్వాల్వ్ చేయడారు, భోజనాల్లో ఇన్వాల్వ్మెంట్ తప్ప. అంతే. ఆయన రాజకీయాల్లో పాపం మేడం ఇప్పుడు ఇన్వాల్వ్ అయింది లేదు. ఇప్పుడు హరీష్కి అడ్వాంటేజ్ అనుకోవాలా ఈ పరిణామం? ఇప్పుడు కేటీఆర్ని లీడర్గా ఇప్పుడు కేటీఆర్ని లీడర్గా చూసే దాంట్లో ప్రజలంతా యాక్సెప్టెన్స్ ఆయనకు ఉందని అయితే నేను అనుకుంటలేను. మీకు హరీష్ రావుని 80% ఆయన ప్రెసిడెంట్ చేయడు, హరీష్ రావు చేయడు. అయితే కేటీఆర్ దగ్గర హరీష్ కాంప్రమైజ్ ఉండాల్సిందే, అది ఆయన చేయలేడు. అంత కాదు, ఆయన ఎటో చూసుకుంటాడు, బీజేపీ వైపు ఇంకో వైపు చూసుకుని పోవాల్సిందే. గతంలో హరీష్ వెళ్ళిపోతే 20 మంది పోతారు, 30 మంది పోతారు అని ఉండేది. ఇప్పుడు 3 కూడా పోరు. ఆయన మళ్ళీ ఆయన దగ్గర డబ్బులు తీసి ఇంతమంది అనుకున్న పద్ధతిలో పార్టీలు నడపాల్సిందే. అంతా ఏమంటారు, కుక్కలు చెప్పని ఇస్తే అవుతుంది అంతే. అతి త్వరలో ఎలక్షన్స్ వరకు వీళ్ళు నిలబడి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం. అసలే అంతంత మాత్రం కాంగ్రెస్ ఫెయిల్యూర్ వల్ల లేచింది. ఆ లేచిన కాస్త ముక్కను 4 ముక్కలు వస్తున్నారు కేక్ని.
అది అన్ఫార్చునేట్ మేమంతా కేసీఆర్ గారి విధానాలకు వ్యతిరేకమైన మేమే యాక్సెప్ట్ చేసాం. అయ్యో కాంగ్రెస్ ఫెయిల్యూర్, అనుకోని రీతిలో ఫెయిల్యూర్ అయింది కాబట్టి మళ్ళీ ఏది అంటే బీజేపీ లేవట్లేదు, ఇది బహుశా మరి బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఏమనుకున్న సందర్భంలో ఈ ముస్లిం పోవడం అన్నది ఆ పార్టీకి చాలా చాలా నష్టదాయకం. సో ఈ పరిణామం కాంగ్రెస్కి అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉందా? కాంగ్రెస్ ఎక్కడదండి, అసలు ఎగిరిపోయింది. ఇప్పుడు లోకల్ పార్టీ పెడితే కాంగ్రెస్ థర్డ్ ప్లేస్. ఎవరికి అడ్వాంటేజ్? బీజేపీకి అడ్వాంటేజ్, లేకపోతే కొత్తగా వచ్చే ఫోర్త్ ఫ్రంట్కి అడ్వాంటేజ్, అంతే తప్ప బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ ఉంటే థర్డ్ ప్లేస్ కాంగ్రెస్ ఉంటుంది. ఆ బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ ఎంఐ మళ్ళీ థర్డ్ ప్లేస్ నడుపుతారు. ఇట్ విల్ బి ఫైట్ బిట్వీన్ ఏది సెకండ్ ప్లేస్ కు ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. ఫస్ట్ ప్లేస్ కాదు, ఫస్ట్ ప్లేస్ ఇస్ ఫోర్గాన్ కంక్లూజన్ అది బీజేపీ గారు. ఈ ఇతర శక్తులు ఏవైతే సామాజిక శక్తులు అని మాట్లాడుతున్నారో వీళ్ళంతా కూడా ఈసారి బీజేపీ వైపు చూస్తారు. ఎందుకంటే ఒకసారి మీరు 10 years బీఆర్ఎస్కి ఇచ్చారు, ఇప్పుడు ఈసారి టర్మ్ అంతా మీరు కాంగ్రెస్కి ఇచ్చారు. వీళ్ళనే మళ్ళీ బీఆర్ఎస్కి ఏమంటే అంత తొందరగా ఇవ్వరు. సో ఆలోచిస్తే ఇంకో థర్డ్ ఫ్రంట్ బీజేపీకి ఇవ్వని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ లేచే అవకాశాన్ని కూడా ఇట్లాంటి ఇన్ఫైటింగ్ల వల్ల, ఓపెన్ ఫైట్ వల్ల అది తగ్గిపోతుంది బీఆర్ఎస్. సో మీరు ఎట్లా అంచనా వేస్తున్నారు రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఏంటి బీఆర్ఎస్ విషయంలో? మీరు ఎట్లా అంచనా వేస్తున్నారు? అంటే తను ఆ పార్టీ హైకమాండ్ ఒక ఆలోచన అయి ఉంటుంది బీజేపీని కొట్టేదాని విషయంలో. ఇక్కడ రేవంత్ది మరి సేమ్ హైకమాండ్ ఆలోచనైనా సొంత ఎజెండా ఆలోచన ఉండి ఉండొచ్చా? రేవంత్ రెడ్డి డెఫినెట్లీ వ్యూహకర్తే కదా, అతను కూడా డబ్బులున్నాయిగా, వీళ్ళని కొట్టడానికి అతను కూడా డబ్బులు. ఒకటి రూలింగ్ పార్టీకి లోకల్ ఎలక్షన్స్లో ఎప్పుడూ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎవడైనా థర్డ్ ప్లేస్లో థర్డ్ని 1 కింద కన్వర్ట్ చేసుకోగలుగుతారు, అందరినీ తీసుకొని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు రేపోతున్నారు. కాబట్టి ఇప్పటికిప్పుడు కాంగ్రెస్కున్న ప్రమాదం ఏం లేకపోయినా ఈ రిజల్ట్ అనేది రాబోయే రోజు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. కాంగ్రెస్ని ఆల్మోస్ట్గా పాత్ర పెడతారు అప్పటికి. అందువల్ల ఈ రోజుకి రేవంత్ రెడ్డి చేయాలని ఏమీ లేదు, ఎక్సెప్ట్ మిగిలిన హామీలు నెరవేర్చి ఇవో నేను చెప్పినవన్నీ చేసినా అని అనడం తప్ప. దానికి అవసరమైన నిధులు ఆయన సమీకరించుకోగలుగుతాడా? ఈరోజు ఆ శక్తి ఉందా? ఆయనే చెప్పుకుంటాడు కదా, నాకు శాత కాదు, నాకు ఎవడి ఎట్లేదు, నన్ను దొంగ చూసినట్టు చూస్తున్నారు, మీరు కావాలంటే కోసుకొని తినండి ఆయన చెప్పాడు ముఖ్యమంత్రి. ఇంకా మనం ఏం మాడతాం ఆయన గురించి? ఆయన శాతగా అని చెప్పేశాడు. ఇప్పుడు లిక్కర్ అంశము కవితకి ఏమైనా ఇంకా మాట్లాడుకుంటారా జనం? ఆ జనాల్లో ఆ మాత్రపు చర్చ ఉంటుంది, కానీ కరప్షన్ కానీ లిక్కర్ కానీ రాజకీయాల్లోకి వచ్చేవరకల్లా అంత తీవ్రమైన ప్రభావాన్ని ఓట్ల మీద చూపించవు. ఎందుకంటే మనం చూసాం, జైలు పోతేనే ముఖ్యమంత్రి జోకులు వేస్తాడు కదా ముఖ్యమంత్రి. మరి నేను జైలు పోతే మరి ముఖ్యమంత్రి అయితే అనుకుంటే ఆయనకంటే ముందు చెల్లెలు పోయింది కదా అన్నాడు. సో అదో జోక్ అయిపోయింది. నేను జూబ్లీహిల్స్లో నేను చెప్పాను అనుకుంటా, మేము ఓ రోజు ఎందుకో కారులో పోతుంటే అన్ని పోస్టర్లు ఉన్నాయి, సింహం వస్తుంది అని. ఎవడే సింహం అనుకున్నా ఐడియా రాలే. తర్వాత నెల రోజుల తర్వాత సింహం వచ్చింది, ఇక వేట మొదలైన వచ్చాయి. ఎవడే సార్ వచ్చినోడే కూడా సార్ ఈ సింహం ఏంది వేట ఏంటంటే రేవంత్ రెడ్డి అట. అంటే జైలు నుంచి వచ్చేది సింహం, తర్వాత వేట నిజంగానే వేటాడాడు, తన పద్ధతితో కొట్టాడు. ఈరోజు మనం చూసాం తొక్కి వచ్చి అంటే ఎవరిని తొక్కి అయితే వచ్చాడు అందరికి. ఇప్పుడు ప్రజలు ఆయన గురించి కూడా చర్చ మొదలుపెట్టారు అన్ఫార్చునేట్లీ. ఆయన దాన్ని నిలుపుకుందామని డబ్బులు లేవని తను చెప్పుకుంటాడు. డబ్బులుంటే ఇవన్నీ చర్చలు రావు. అసలు నీ డబ్బులే లేవు, ఇచ్చేవాళ్ళు లేడు, నన్ను దొంగ చూసినట్టు చూస్తున్నారు నువ్వే చెప్పుకుంటే ఎవడు అన్నాడు? మరి దొంగతనం చేసి జైలుకు పెడేది, అందుకే దొంగ అంటారు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూద్దాం రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటాయి రాజకీయాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఆర్ఎల్డి చీఫ్, తెలంగాణ ఆర్ఎల్డి చీఫ్ దిలీప్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.